కర్నూలులో పోతుంది. కర్నూలులో పోతే కిడ్నీ పాపలో ఉంది. మళ్ళీ హైదరాబాద్ పోయింది. ఆడ లేదు, 2 కిడ్నీలు పోయినాయి మీకు, మీరు డయాలిసిస్ చేసుకోండి సరే అని. ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటలే కదా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు వారానికి 2 తూర్లా అవుతురా? 3 తూర్లా? 4-5 ఉంది కదా క్రియేటిన్. నీళ్ళు ఎన్ని తాగుతున్నావు? నీళ్ళు అర్ధ లీటర్ తాగు. ఇప్పుడు నీ చలికాలం నీళ్ళే మనకు తప్పు కావు. ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటే ఎండాకాలం కల్లా మనం లీటర్ నీళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే 2 కట్టలు వస్తే క్రియేటిన్. ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు సార్ నీకు 10,000 ఇచ్చినది. ఎందుకంటే జాగ్రత్తలు ఇవన్నీ తీసుకొని నువ్వు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అని ఇచ్చినది. నువ్వు కుటుంబానికి సాయం ఉండాలని చెప్పేసి అని 10,000 రూపాయలు చేసి ఇచ్చి మమ్మల్ని అధికారులకు చెప్పి పంపించారు. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇచ్చిరండి అని చెప్పి ఇప్పుడు మీకు కమిషనర్ గారు, మా రాజు మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినారు. మేమందరము కూటమి నాయకులం అందరం వచ్చినాము. నువ్వు సంతోషం అంటే ఆరోగ్యం పెట్టుకొని జాగ్రత్తగా సంతోషంగా ఉంటే మా సార్ గాని తను సంతోషిస్తాడు. జాగ్రత్త ఉంటే మా సార్ సంతోషిస్తాడు. చంద్రబాబు నాయుడు సార్కి అది ప్రతిఫలం ఇచ్చిన దానికోసము ఆ వ్యక్తి బాగున్నాడు, ఆ కుటుంబం బాగుంది అని ఆయన సంతోషపడతాడు. మేము మళ్ళా చెప్తాము, సార్ మరి 10,000 ఇచ్చిన కోసం ఆయన బాగున్నాడు సార్, ఆరోగ్యంగా ఉన్నాడు, అన్ని రకాలు బాగున్నాడు అని చెప్తే ఆయన సంతోషిస్తాడు. నువ్వు బాగా చూసుకో, ఆరోగ్యం బాగా చూసుకో. అది 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 ఇవన్నీ అందుకే ఈ 10,000 రూపాయలు ఇచ్చిండేది. కొడుకుల మీద వాళ్ళ మీద ఆధారపడుకున్నట్టు ఉండడానికి ఇచ్చిరాండి. ఆయన నువ్వు దాన్ని జాగ్రత్త చూసుకో అంతే. ఏమొద్దు. థ్యాంక్ యూ. రండి సార్, రండి నాగేంద్రరావు సార్, రండి.